ఈరోజు కొరకు సిద్ధపడుతూ కూర్చొని ధ్యానిస్తూ ఉన్నాను పెన్ను పట్టుకొని వాక్యం గురించి. నాకు ఒక ఆలోచన అప్పుడు గుర్తొచ్చింది. మందిరానికి వస్తున్న మనం ఏ అవగాహనతో వస్తున్నాం అన్నది మరొకసారి మనం ఆలోచన చేసుకుని ఏదైనా లోటుపాటు ఉంటే సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది అని నాకు అనిపించింది. ఎందుకంటే నేను ఒక పెద్ద ఆయనతో మేము మాట్లాడుకుంటూ ఉంటే, పరిస్థితుల గురించి మేము మాట్లాడుకుంటూ ఉంటే ఆయన చెప్తూ మాటల్లో సాయంత్రం న్యూస్ చూసేవా నిన్న రాత్రి 9 గంటలకి మన దేశంలో జరుగుతున్న సంఘటనలు కానీ ప్రపంచంలో జరుగుతున్నవి కానీ అని అంటే నేను చూడలేదండి అని చెప్తూ కొన్ని విషయాలు మేము ఆలోచించాం. ఏమిటంటే ప్రపంచంలో జరుగుతున్న భయంకరమైన పరిస్థితులు. అమెరికా మీద బాంబు పడింది. చిన్న విషయం కదా అమెరికా మీద పడదాం అంటే. అదేదో పక్క నుంచి పడితే అది వేరే విషయం. చాలా వందల వేల కిలోమీటర్ల దూరం వెళ్ళి మిసైల్ వెళ్ళి పడింది. ఇరాన్ నుంచి వెళ్ళి పడింది. వాళ్ళు కల్లో కూడా ఊహించండ్రు. సో అలాంటి ఒక సంఘటన. ఇప్పుడు ప్రపంచంలో ఒక భయం ఏంటంటే ఎవరి దగ్గర ఏ టెక్నాలజీ ఉందో తెలియట్లే. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ దాకా వచ్చి పడింది అంటే అది ఎలాగది వచ్చింది. సో కూడుకుంటున్నారు ఇప్పుడు ఒకరికొకరు. మీకు నేను తోడున్నాను, నేను నీకు బాంబులు సప్లై చేస్తాను, నీకు అవి సప్లై చేస్తాను, ఇలాగ అందరూ కూడుకుంటా ఉన్నారు. పోగవుతున్నారు గ్రూపులుగా. ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదు. ఇక ఉంటే ఉన్నట్టు లేకపోతే లేనట్టు. ఇక అది నాకు అప్పుడు కూర్చొని ఏంటి అసలు ఇంకెంతకాలం ఉంటాము, ఏం బతుకుతాము, ఏంటి అసలు ఏమైపోద్ది ప్రపంచం అని అలా ఆలోచిస్తూ ఉంటే, ఇలాంటి సమయం చాలా తక్కువగా ఉన్న ఈ సమయంలో అపవాదికి తెలుసు కదా. ఏం తెలుసు అపవాదికి అంటే సమయం చాలా కొద్దిగా ఉందని తెలుసు అంటాడు. అందుకే వాడు పని వేగంగా చేస్తున్నాడు. మరి మనకేం తెలిసిందంటే సమయం చాలా వందలని తెలుస్తుంది. వాడికేమో తక్కువగా ఉందని తెలిస్తే మనకేమో చాలా ఉందన్నట్టుగా ప్రశాంతంగా ఉన్నాం. అప్పుడు నేను ఆలోచిస్తూ ఉన్నా, అసలు ఏంటి మనం దేవుళ్ళు ఏ స్థాయికి ఎంతవరకు ఎదగలుగుతున్నాం. ఎందుకంటే మనకు ఉండాల్సినవి మనకున్నాయి, మనం పొందాల్సినవి మనకున్నాయి, మనం అనుభవించవలసినవి మనకున్నాయి. వాటి కొరకు మనం ఇక్కడే ఏదో చేయాల్సిన అవసరం కూడా ఉంది. అక్కడికి వెళ్ళి మనం చేసేదేం లేదు. పరలోకంలోకి వెళ్ళి ఇక్కడ ఉండగానే చేయాలి, ఇక్కడ ఉండగానే భక్తి, ఇక్కడ ఉండగానే విశ్వాసం, ఇక్కడ ఉండగానే దేవుడు, ఇక్కడ ఉండగానే ఆయన కోసం నువ్వేం చేయాలన్నా అక్కడికి వెళ్ళి మనం చేసేదేం లేదు. అన్నీ మన కోసం ఆయన చేసేసాడు. అక్కడ వెళ్ళి అనుభవించడం ఒకటే. అక్కడికి వెళ్ళి మనం ఫస్ట్ నుంచి మనం పని చేసాక ఏం లేదు అక్కడ. అలా ఆలోచిస్తూ ఉండగా అసలు మన ఆరాధన ఏంటి, మన ఆధ్యాత్మికమైన స్థితి ఏంటి అని ఆలోచిస్తూ అసలు మందిరానికి ఎలా, ఏ ఉద్దేశంతో మనం వెళ్తున్నాం, ఏ ఉద్దేశంతో మనం అక్కడ ఉంటున్నాం అని ఆలోచిస్తూ ఆ ఆలోచనలన్నీ ఒక్కొక్కటి రాస్తూ మొదలుపెట్టా. నాకు నాలుగు కారణాలు కనపడ్డాయి. ఒకటి, మందిరానికి వచ్చే విధానంలో కొంతమంది అలవాటు చొప్పున వస్తున్నారని, కొంతమంది అవసరాన్ని బట్టి వస్తున్నారని, కొంతమంది ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఆసక్తిని బట్టి వస్తున్నారని, కొందరు మాత్రమే ఆరాధించడానికి వస్తున్నారని నేను 4 విషయాల్ని రాశా. సో అవి ఒకసారి మనం అందరం గుర్తు చేసుకుంటే కాస్త కోస్తో భక్తి విశ్వాసం పెంచుకునేదానికి అవకాశం ఉంటుంది. మన ఉద్దేశాలు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ లోటుపాట్లు ఏమైనా ఉంటే సరి చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని ఇది మీకు చెప్పాలని మనసులో నాకు అనిపించింది. మొదటగా మనం చూస్తే అలవాటును బట్టి వచ్చేవాళ్ళు ఉంటారు. ఈ అలవాటును బట్టి వచ్చే వాళ్ళకి ఏంటంటే ఇక పొద్దున్న లేచి ఆదివారం వస్తే ఎక్కడికి వెళ్ళాలంటే ప్రార్థనకి వెళ్ళాలి అంతే.
వెళ్ళి ఏం చేస్తావు? ఏం చేయం, కూర్చుంటాం. ఎందుకు అక్కడికి వెళ్తాం? అలవాటు అయిపోయిందండి అది. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళొచ్చు కానీ ఇంకా లేదు, అక్కడికి వెళ్ళొచ్చాక ఎక్కడికైనా అలవాటు. కొంతమంది పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఇలాగ అలవాటు పడ్డ వాళ్ళకి ఏమవుద్ది? అలవాటు ఆదివారం వస్తే ఎక్కడికి వెళ్తారు? చర్చికి వెళ్ళాలి. అలవాటు. ఎందుకు వెళ్తున్నావు? ఏమో అలవాటు అయిపోయింది మాకు, అందుకే వెళ్తున్నాం. చూడండి, కొంతమంది పొద్దున్న లేవగానే కొన్ని అలవాట్లు ఉంటాయి, ఇక ఎవరికి చెప్పక్కర్లా. అవి ఎందుకు, దేనికి, దానివల్ల ఉపయోగం ఉందా లేదా, ఇక ఇవన్నీ అక్కర్లా. కాబట్టి అలవాటును చెప్పిన వెళ్ళే వాళ్ళకి ఆరాధనలో కూర్చున్నప్పుడు బాధ కలగదు, దుఃఖం కలగదు, సంతోషం కలగదు, ఒక ఉద్రేకం కలగదు, ఒక ఆత్మలో ఒక తీవ్రత కలగదు, ఏ స్పెషల్గా ఆశ్చర్యం ఏమనుకోదు, కూర్చుంటాం, వచ్చేస్తాం. మా నాన్నగారు అనేవాడు, ఆయన ఎందుకురా సేవ, వెళ్ళావా, కూర్చున్నావా, చందా వేసావా, వచ్చావా, దండం పెట్టుకొని, అంతే. వెళ్ళావా, దండం పెట్టుకున్నావా, కానికేసావా, వచ్చావా, అంతే. ఇది అలవాటు. అలవాటు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇక వెళ్తాం, దండం పెట్టుకోవడం, కాసేపు కూర్చోవడం, ఇక అంతే. అక్కడ ఏం చెప్తారు, ఏం జరుగుతుందో, ఇక దేని మీద వాళ్ళ మనసు ఏమి ఉండదు, ఏమి నేర్చుకోరు, ఏమి చేయాలనిపించదు, ఏమి బాధ్యతగా అనిపించదు, ఏ విషయం మీద పెద్ద శ్రద్ధ కూడా ఏమి పెట్టరు, ఎవరితో సహవాసం కూడా ఉండదు. వచ్చామా, అయిపోయింది, ఆమేన్ అనగానే లేచి వెళ్ళిపోతామే. కానీ ఆ రోజుల్లో అపోస్తులు ఏం నేర్పారంటే, అలా కాదు, మీరు అందరూ ఒకసారి పలకరించుకోవాలి, ఒకరితో ఒకరు ఏం చెప్పుకోవాలన్నాడు? వందనములను చెప్పుకున్నాడు. సహవాసంతో పని ఉండదు, ఇక సహవాసం చేయాలి, సహవాసంగా ఉండాలి, వందనాలు చెప్పుకోవాలి, పలకరించుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. వాళ్ళు ప్రార్థన అడగరు, ప్రార్థన చేయించుకోరు, అక్కర్లా. ఏంటంటే మాకు అలవాటు ఏంటంటే ప్రార్థనకి వెళ్ళి రావడం అలవాటు, మందిరికి వెళ్ళి రావడం అలవాటు. సో అలవాటు చొప్పున వచ్చే విధానం ఒక రకం. రెండవది ఏంటంటే అవసరాన్ని బట్టి వస్తారు, పుట్టప్పుడు రారు. స్పెషల్గా ప్రత్యక్షం ఏంటంటే ఆ ఒంట్లో బాగాలేదయ్యా, ప్రార్థన చేయించుకుంటా వచ్చాము. కొంతమంది పాస్టర్ గారి కోసం వస్తారు, ప్రార్థన చేయించుకుంటే రోజు మనం కలుద్దామని. లేదా వాళ్ళకి ఏదో ఇంటికాడ కార్యక్రమం ఉంటుంది, దాన్ని అందరితో అనౌన్స్మెంట్ చేసి చెప్పడానికి వస్తారు. లేదా ఇంకెవరికో బాగాలేదని ఇక్కడికి వచ్చి అందరితో ప్రార్థన చేపిద్దామని, ఏదన్నా అవసరం కావచ్చు, అవసరాన్ని బట్టి. లేదా నీకే బాగాలేదేమో, నాకే బాగాలేదు, చర్చికి వెళ్దాం, ఈరోజు చర్చికి వెళ్ళి కూర్చొని ప్రార్థన చేయించుకుందాం, లేకపోతే నేనే చేసుకుందాం. అవసరం, ఏదో ఒక అవసరం కోసం ప్రభు దగ్గరికి రావడం, లేకపోతే ఏదైనా దేవునికి చెప్పుకుంటాకి, ఏదన్నా కావచ్చు. సో అదొకటి. మూడవది ఏంటంటే ఆసక్తితో వస్తారు కొంతమంది. ఆసక్తితో వచ్చేవాళ్ళు చాలా ముచ్చటగా కనబడతారు. ఎందుకని? ప్రార్థన గనంగా చక్కగా తయారై నీట్గా బైబిల్ అది పట్టుకొని చక్కగా వచ్చి కూర్చుంటారు. వాళ్ళకి అలా చక్కగా వచ్చి కూర్చోవడం ఆసక్తి, ఇంట్రెస్ట్. చర్చికి వెళ్తామంటే చాలాసేపు తయారవుతారు, అదొక ఇంట్రెస్ట్ అంతే. కొంతమందికి ఇంకా ఆసక్తి ఏంటంటే పరిచర్య ఏదైనా చేయడానికి ఆసక్తిగా వస్తారు, అంతే. పరిచర్య తప్ప ఇంకేం చేయరు, ఇంకేం వినరు, ఇంకేం నేర్చుకోరు, అదొకటి ఇంట్రెస్ట్. కొంతమంది నేను చూశాను, అంటే వాళ్ళ తల్లిదండ్రులను బట్టి పిల్లలు ఆసక్తిగా చక్కగా రక్షణ పొందకపోయినా చాలా ఇంట్రెస్ట్గా ఆసక్తిగా వచ్చి కూర్చుంటారు. దేనికంటే పాట పాడతాయి. త్వరగా వెళ్దాం పద, పాటలు పాడాలి. నీకు పాటలు అంటే ఇంట్రెస్ట్, ఆసక్తి ఉంది కాబట్టి నువ్వు పాడతావు తప్ప ఇంకేమేనావు. పాడిన తర్వాత నీకు వాక్యం చెప్తావు అడిగినా అసలు బుర్ర అడిగి తిప్పుతాను. నా పని అయిపోయింది, నేను ఎందుకు వచ్చాను, నా పని అయిపోయింది, అంతే. ఇంకేం చెప్పినా ఎక్కదు. కొంతమందికి కొన్ని చోట్ల అవ్వగానే భోజనాలు కాబట్టి భోజనాలు వడ్డించడం ఇంట్రెస్ట్, అంతే, దానికోసమే. కొంతమందికి పదవి ఇస్తే పదవి కోసం వస్తారు, ఆసక్తి. నీకు ఏది ఇంట్రెస్ట్ అయితే, నీకు ఏది నచ్చితే, ఏది చేయాలనిపిస్తే అది చేయడానికి చాలా ఆసక్తిగా వస్తారు. వాళ్ళని చూస్తే చాలా ముచ్చటేస్తుంది, ఎంత చక్కగా తయారై వెళ్తున్నారు వీళ్ళు ప్రార్థనకి అనుకుంటారు, అంతే.
వాళ్ళ ఆసక్తి చూపించాలటకే తప్ప దేవుని ఆశ తీర్చడానికి కాదు. ఇక వాళ్ళకు కూడా సహవాసంతో పెద్ద పనే ఉండదు, వినేది ఉండదు, నేర్చుకునేది ఉండదు, పశ్చాత్తాపమే ఉండదు, బాగు చేసుకోవాలి జీవితాన్ని అనే ఉండదు. విన్న విషయాలు అమ్మో ఇలా కాదు, ఇలా బతకూడదు, ఇలా బతకాలని ఉండదు. మళ్ళీ ఆదివారానికి చక్కగా తయారయ్యి నీట్గా వచ్చేస్తారు. మళ్ళీ ఇంటికి వెళ్తే మామూలే. అంటే వాళ్ళకి ఏది నచ్చిందో అది అంతే, అది చేయడానికే. సో అదొక రకంగా ఉంటారు. నాలుగవది ఏంటంటే ఆరాధిస్తాకు వస్తారు. వాళ్ళ ఉద్దేశం అంతే, ఆరాధించడానికే వెళ్తున్నాను అని వాళ్ళకి బాగా అర్థమవుతుంది. సంఘాల్లో జరిగే కొన్ని ప్రార్థనలు మీకు గుర్తు చేస్తా. బుధవారం వెళ్ళేవాళ్ళు ఏ ఉద్దేశంతో వెళ్తారు? బుధవారం ప్రార్థనలకు వెళ్ళేవాళ్ళు బైబిల్ స్టడీ అంటే వాక్యాన్ని విశ్లేషణ ధ్యానించడానికి బుధవారం ప్రార్థనలకు వెళ్తారు. శుక్రవారం ప్రార్థనలకు ఎందుకు వెళ్తూ ఉంటారంటే శుక్రవారం ప్రార్థనలు ఉపవాసాలు ఉంటారు, చాలామంది పశ్చాత్తాపడతారు, ప్రభు దగ్గర వాళ్ళు తప్పిదాలని మనస్సాక్షిని బట్టి వాళ్ళు ఒప్పుకుంటూ ఉంటారు, దాని కొరకు వెళ్తారు. శనివారం ప్రార్థనకి వెళ్ళే వాళ్ళైతే సిద్ధపాటు కోసం వెళ్తారు. రేపటి ఆదివారానికి నేను ప్రభు సన్నిధిలో ఉండడానికి సిద్ధపడుతూ వాళ్ళ ఆధ్యాత్మికంగా ధ్యానంలో ఉంటారు. ఆదివారం వచ్చేసరికి ఆరాధించాలన్న జ్ఞానంతోనే వస్తారు. ఇంక వాళ్ళ మనసులో వేరేది ఏమి ఉండదు, ఆరాధించడం ఒకటే. ఎందుకంటే ఆ రోజు ఆదివారం ప్రభు దినం కాబట్టి. ఎవరి దినం అది? ప్రభు దినం. ఆదివారం మనం అందరం ప్రభు దినాన్ని పాటించాలి. అది ప్రభు దినం కనుక అది ప్రభుకే. దాంట్లో ఇక సగం ఇంకొకరికి సగం ఇంకొకరికి ఉండదు. సరే, కొన్ని పరిస్థితులు కొన్ని వాతావరణం బట్టి ఎలాగున్నా వాళ్ళు మందిరానికి రావడం విషయంలో మాత్రం ఈ ఉద్దేశంతోనే వస్తారు. ఈరోజు నేను ప్రభుని ఆరాధించాలి. ఆరాధనలో రెండు భాగాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఒకటి స్తుతి, రెండోది ఆరాధన. దేవుణ్ణి స్తుతించడం ఒక భాగం అయితే ఆరాధించడం రెండో భాగం. స్తుతించడం దేనికంటే దేవుడు ఏమై ఉన్నాడో దానిని బట్టి ఆయన్ని స్తుతిస్తూ ఉంటాం. ఉదాహరణకి దేవుడు ఏమై ఉన్నాడు చెప్పండి? పరిశుద్ధుడైన దేవా నీకు స్తోత్రాలు స్తోత్రాలు. ఇంకా ప్రేమగల దేవా నీకు స్తోత్రాలు స్తోత్రాలు. ఇంకా కరుణగల దేవా నీకు స్తోత్రాలు స్తోత్రాలు. ఇంకా జీవము గల దేవా నీకు స్తోత్రాలు. న్యాయాధిపతి అయిన దేవా నీకు స్తోత్రాలు. గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు. న్యాయాధిపతి నీకు స్తోత్రాలు. మమ్మల్ని అత్యధికమైన ప్రేమతో ఇలాగా చూసేవాడా, నడిపించేవాడా, బలపరిచేవాడా, ఆయన ఏమై ఉన్నాడో దానిని మాత్రమే గుర్తు చేసుకుంటూ స్తుతి చెల్లిస్తూ ఉండాలి తప్ప ఇది అర్థం కాదు. కొంతమంది ఏం చేస్తారంటే గొప్పవాడా నీకు స్తోత్రమయ్యా, సహాయకుడా నీకు స్తోత్రమయ్యా, న్యాయాధిపతి నీకు స్తోత్రమయ్యా, అయ్యా అయ్యా నాకు తలకాయ నొప్పిగా ఉందయ్యా, నీకు అయ్యా తగ్గించయ్యా, ఇంట్లో బాగాలేదయ్యా, అయ్యా ఇప్పుడే ఆయన వండొచ్చి నేను కుక్కది వేసిందయ్యా, ఇవన్నీ చెప్పరు. స్తుతి అంటే స్తుతే. స్తుతి చెల్లించడం ఏంటంటే ఆయన ఏమై ఉన్నాడో అవి గుర్తు చేసుకొని చాలా ఉన్నాయి, దాన్ని బట్టి ఆయన స్తుతించాలి. రెండో భాగం ఆరాధించే విషయం ఏంటంటే ఆయన మనకు చేసిన ఆధ్యాత్మికమైన మేలును బట్టి ఆరాధించాలి. ఆయన మనకు చేసిన ఆధ్యాత్మికమైన మేలును బట్టి ఆరాధించాలి. ఏంటి ఆయన మనకు చేసిన ఆధ్యాత్మికమైన మేలులు? అయ్యా ఏ యోగ్యత లేని నువ్వు నాకు రక్షణ ఇచ్చావు, నా పాపముల కొరకు నాయన నువ్వు ప్రాణం పెట్టావు. ఏ మంచి యోగ్యత లేని నా జీవితంలో అయ్యా నిన్ను అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యం వచ్చావు. నా కోసం సమస్తం విడిచిపెట్టి వచ్చావు. పాపినైన నన్ను నువ్వు ఆకర్షించావు. ఇలాగ ఆయన మనకు చేసిన ఆధ్యాత్మికమైన మేరంతటిని బట్టి కూడా చేసేది ఆరాధన, ప్రార్థన. ఒకటి ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయన్ని స్తుతించడానికి, రెండు ఆయన మనకు చేసిన గొప్ప ఆధ్యాత్మికమైన మేలును బట్టి ఆయన్ని స్తుతించడానికి. అందులో చివరి భాగం వచ్చేసరికి ఆయన మనకు చేసిన శారీరక మేలులు కూడా మనం చెప్పాం. అయ్యా గడిచిన వారం నుంచి వారం వరకు కాపాడు,
ఇదిగో మనం నాకు ఈ మేలు చేసావు ప్రభా, నన్ను పోషించావు, నన్ను సజీవ లెక్కలో ఉంచావు, నన్ను క్షేమంగా ఉంచు, ఇలా రావడానికి సహాయం చేసావు, ఈ దినమనే దయాకిరీటాన్ని ఇవన్నీ చాలా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత బోధ కదా, ఇదే క్రమం. అపోస్తల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థించుట. ఆరాధనకి ఎందుకు వెళుతున్నామంటే ఆయన గురించి తెలుసుకోవడానికి. ఒకటి, ఆయన గురించి తెలుసుకోవడానికి. రెండు, నా గురించి నేను తెలుసుకోవడానికి. ఆయన గురించి నీకు తెలియాలన్నా బైబిలే చెప్పాలి, నీ గురించి నీకు తెలియాలన్నా బైబిలే చెప్పాలి. అందుకు ఏం అవసరం? మనకి బోధ అవసరం. ఇందులో దాగి ఉన్న ఇంకొకటి ఏంటంటే సహవాసం. సహవాసం అనేది మనకి కావాలి. లోకంలోకి వెళ్తే ఎన్నన్నా ఉండొచ్చు సహవాసాలు. మనందరూ యేసు క్రీస్తు సంఘం అనే సహవాసం మనం కలిగి ఉంటాం. సహవాసం ఉంటే ఏమిటి లాభం? సహవాసంలో ఉన్న లాభం ఏంటి? ఒకరి కోసం ఒకరు మనం ప్రార్థించుకుంటాం. నీ ఇంట్లో ఏదైనా కోడికుంటే నేను వచ్చి ప్రార్థన చేస్తాను, నా ఇంట్లో కోడికుంటే నువ్వు వచ్చి ప్రార్థన చేస్తావు, నీకు ఏదైనా అవసరం ఉంటే సంఘంగా కూడి ప్రార్థన చేస్తాం, యోగక్షేమాలు తెలుసుకుంటాం, చేతనైతే సహాయపడతాం, సలహా ఇస్తాం, బలపరుస్తాం, ధైర్యపరచుకుంటాం, హెచ్చరించుకుంటాం, బుద్ధి చెప్పుకుంటాం. అందుకేం కావాలి? మనకి సహవాసం కావాలి. మంచి సహవాసం సంఘంలో దొరుకుద్ది. నీకు చెడు సహవాసం కావాలంటే బయటికి వెళ్తే చక్కగా దొరుకుద్ది. తిరిగి సహవాసం దొరుకుద్ది, తాగే సహవాసం దొరుకుద్ది. ఏ సహవాసం కూడా సహవాసం. దేవుని పిల్లలు ఎక్కడన్నా కలిసారనుకోండి, ఇక వాళ్ళు ఏం మాట్లాడుకోవాలి? ఈ సహవాసాలు ఉంటే అంతే, ప్రభు గురించి మాట్లాడుకోవాలి. వేరే సహవాసాలు ఉంటే ఏం తాగుతున్నారా, ఏం తిన్నారా అని మాట్లాడుకుంటారు. సహవాసం. అందుకే అపోస్తల బోధ, ప్రార్థన, రొట్టె విరవటం, సహవాసం. ఆదివారం ఆరాధన చేయడానికి వచ్చేవారి ఆలోచన ఇది అయి ఉంటుంది. ఏమిటంటే ఆయన ఏమై ఉన్నాడో అందుని బట్టి ఆయన నేను ఆరాధించడానికి వెళ్ళాలి. ఆయన నాకు చేసిన ఆధ్యాత్మికమైన మేలుకు నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళాలి. అంతేకాదు, నాకు శారీరకంగా ఆయన చేసిన మేలు కూడా నేను కృతజ్ఞుడనే. అంతేకాదు, నేను ఇంకా బాగుపడడానికి నాకు బోధ కావాలి. అంతేకాదు, నాకంటూ ఒక పరిశుద్ధ సహవాసం కావాలి, పరిశుద్ధుల సహవాసం కావాలి, రక్షింపబడిన వారి సహవాసం కావాలి, ప్రభు పిల్లల సహవాసం కావాలి. ఈ ఆలోచనతో రావాలి. కాబట్టి ఒకవేళ మనం ఈ నాలుగిట్లో దేంట్లో ఉన్నామో ఒకసారి మనమే టెస్ట్ చేసుకోవాలి. అలవాటు చొప్పున వచ్చి వెళ్ళిపోతున్నామా? అవసరాన్ని బట్టి వస్తున్నామా? ఏదో మనకి ఏదో ఒక విషయం ఇంట్రెస్ట్గా ఉండి దానికోసం శ్రద్ధగా వచ్చి వెళ్ళిపోతున్నామా? వీటన్నిటికంటే శ్రేష్టమైంది ఆయన ఏమై ఉన్నాడో ఆయన తెలుసుకొని ఆయన ఆరాధించడానికి వస్తున్నామా? సో ఆ విధానమే వేరుగా ఉంటుంది. నేను ఎందుకు ఈ విషయం చెప్తానంటే, అపవాదికి తెలిసింది సమయం కొద్దిగా ఉందని. మనం కూడా తెలుసుకోవాలి, మనకు సమయం చాలా కొద్దిగా ఉంది. మనం ఏమనుకుంటామంటే అప్పుడే ఏమంత వయసు అని, ఇంకా నేను కూడా అప్పుడప్పుడు మహా అయితే ఇంకో 10 సంవత్సరాలు గట్టిగా చేయొచ్చులే సేవ, ఇంకో 10 సంవత్సరాలు ఉందని చేద్దాం గట్టిగా. తెలీదు 10 సంవత్సరాల వరకు అక్కడ బాంబు బాగుద్దా? గాలిలోకి వచ్చి ఆగి ఈయన ఏదో మొక్కున్నాడంట, ఆయన ఆగిపోద్దా? మిసైల్ వచ్చి పడిపోయిందంటే లేచిపోతాం అంతే. ఆయన కూడా ఎప్పుడు వస్తాడో చెప్పలేదు. ఎప్పుడైనా ఆయన వచ్చేస్తాడు ప్రభు. మనం చెప్పలేము, ఎప్పుడు పోతాం మనకే తెలియదు. మన సమయం కూడా కొద్దిగా ఉందని మనకు అర్థమైతే చేయవలసింది అర్థవంతంగా చేసుకుంటూ వెళతాం. యథార్థంగా ఆరాధించేవారు ఆయన్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు. మన సమయం కొద్దిగా ఉందని మనకు అర్థమైతే యథార్థమైన ఆరాధన మీద మనం దృష్టి పెడతాం.
మన సమయం కొద్దిగా ఉందని తెలిస్తే ఎంత తొందరగా చక్క పెట్టుకోవాలో అంత తొందరగా చక్క పెట్టుకుంటాం, ఎంత తొందరగా పోగేసుకోవాలని తొందరగా పోగేసుకుంటాం, ఎంత తొందరగా పని చేసుకోవాలని తొందరగా పని చేసుకుంటాం, ఎంత తొందరగా మనం చేయవలసిన పనులన్నీ కూడా చేసేసుకుంటాం. సమయం చాలా ఉందంటే పొద్దునంట్లు అలాగే ఉంటాయి, సాయంకాలం వరకు మాడిపోతే మాడిపోయి ఎండిపోతే మరి ఇంకోటి తీసేసి మళ్ళీ ఆడ పడేయడమే. ఏమవుతుంది అప్పుడు? చెత్త పెరుగుద్ది. సమయం లేదనుకుంటే అంత వేగంగా. సో నేనేమంటున్నానంటే మనం కూడా విశ్వాస జీవితంలో చాలా వేగంగా అడుగులు వేయవలసిన రోజులు ఇవి. నిదానంగా కూర్చునే రోజులు కావివి, ప్రశాంతంగా కూర్చునే రోజులు కావివి. వేగంగా అడుగులు వేయాలి. ఎందుకంటే దేవుడు మనల్ని పిలుచుకున్న దేవుడు, మనల్ని రక్షించుకున్న దేవుడు, మన కొరకు ఆయన సిద్ధపరిచినవి మనం పొందాలంటే దానికి మనం సిద్ధపడి ఉండాలి. అది ఎలాంటి సిద్ధపాటు నేను తర్వాత మీకు తెలియచేస్తాను. కాబట్టి మీకు అర్థమైంది కదా, దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం చేసేది ఆరాధన. ఆయన మనకు చేసిన ఆధ్యాత్మికమైన, మీరు కొంతమందికి పుస్తకం ఒకటి ఇచ్చాను, నేను అందరికి ఇద్దామని ఉంది కానీ అవి దొరకలా నాకు. ఎంతో నేను అందరికి ఇద్దామని అనిపించింది. 100 స్తుతులు అని పుస్తకం చాలా బాగుంది. దీంట్లో 100 స్తుతులు ఉంటాయి. అంటే ఆయన ఏమై ఉన్నాడో 100 మాటలు ఉంటాయి అన్నమాట. వాక్యాలతో పాటు 100 ఉంటాయి. అచ్చంగా ఆయన ఏమై ఉన్నాడో అవి చెప్తూ, తర్వాత ఆయన మనకు చేసిన ఆధ్యాత్మికమైన మేలు గురించి కూడా 10 ఉంటాయి. యేసయ్య మీరు ఇచ్చిన కృపను బట్టి, మీ విశ్వాసమును బట్టి, రక్షణను బట్టి, బైబిల్ని బట్టి, సంఘాన్ని బట్టి, ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి, ఆత్మీయ సహవాసమును బట్టి, ఆత్మ ఫలములను బట్టి, తలాంతులను బట్టి, కృపావరాలను బట్టి అని ఆధ్యాత్మికంగా ఆయన మనకు చేసిన మేలును బట్టి స్తుతి చెల్లించారు. దీంట్లో 3వ భాగం కూడా ఉంటుంది, శారీరకంగా ఆయన మనం చేసిన మేలు. అదేంటంటే యేసయ్య మీరు ఇచ్చిన ఆహారాన్ని బట్టి, వస్త్రాలను బట్టి, గృహాన్ని బట్టి, తల్లిదండ్రులను బట్టి, కుటుంబాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి, కాపుదలను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆస్తిని, వాహనాలను బట్టి. మీ అందరికి ఇచ్చి రోజు మీతో ఇవి చెప్పించాలి అని అనుకున్నా, కానీ 40 రోజులకి స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ ఇవి నాకు దొరకలేదు. అతి కొద్దిగా ఉంటే ఒకళ్ళిద్దరికి ఇచ్చా, వాళ్ళకి టైం దొరుకుతుంది, ఎక్కువగా చేస్తారని. మరి చెప్తున్నా లేదో వాళ్ళకే తెలుసు. ఏనా నా చెప్తున్నావు రోజు? కాబట్టి బుక్ చేశాను, వస్తాయి మీ అందరికి ఇస్తాను అవి. అయితే మీరు చెప్తారా లేదా నాకు డౌట్. మీకు పేపర్ ఇచ్చాను నేను, అనుదినము పలకవలసిన విశ్వాస ప్రమాణం. రోజు చెప్తున్నారా? మరి ఆ 10 చెప్పకపోతే 100 ఏడు చెప్తా? ఆదివారం చెప్పుకుంటావా? ఇక అన్నీ ఆదివారమే కవర్ చేసేయడమేగా. సమయం కొద్దిగా ఉంది. నాకు దీని మీద ఇంట్రెస్ట్ లేదు. మా నాన్నగారు 3 సంవత్సరాలుగా చెప్తున్నాడు, నాకు 3 నెలల క్రితం ఎక్కింది. నాకు 3 సంవత్సరాలుగా చెప్తున్నాడు ఆయన ఆరోగ్యానికి సీక్రెట్ అదే అనిపించింది నాకు. సీదా ఇది సీక్రెట్ అనుకున్నా, బూస్ట్ అనుకున్నా నేను. బూస్ట్ కాదు, స్తుతులు, దేవుణ్ణి స్తుతించడం అని అర్థమైంది. ఆయన ఏదో చెప్పేసుకుంటా ఉంటాడు. పిల్లలు కూడా ఒకసారి వాళ్ళు చెబుతారు. సో మనకు సమయం తక్కువగా ఉంది. ఎందుకు ఇవన్నీ చేయాలో నేను తర్వాత మీకు మెసేజ్లో చెప్తాను. ఇప్పుడైతే మనం ఎందుకు ఇక్కడికి వచ్చాం, ఎందుకు మనం ఆదివారం మందిరానికి వస్తున్నాం చెప్పండి. మీరు చెప్పండి మీ నోటితో. ఆరాధనలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి దేవుని స్తుతించారు. ఏమని స్తుతిస్తావు? అయ్యా నా కడుపు నొప్పి తగ్గింది అందుకని నీకు స్తోత్రం అయ్యా, ఇది కాదు. ఆయన ఏమై ఉన్నాడు అది. అయ్యా నువ్వు స్వస్థపరచు యెహోవావయ్యా, అందరి బట్టి నీకు స్తోత్రం, బాగు చేయవాడు, సహాయం చేయవాడు. 2వ భాగం ఆయన మనకు చేసిన ఆధ్యాత్మికమైన మేలులు. ఏంటది? ఆధ్యాత్మికంగా ఆయన చేసిన మనకు గొప్ప మేలు అంటూ ఉంటే ఏంటది? రక్షణే. మన కోసం ప్రాణం పెట్టాడు, శ్రమలు అనుభవించాడు, ఖర్చు లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా తన రక్షణ మనకి ఇచ్చాడు. వీటిని బట్టి మనం ఆయన్ని స్తుతించాలి. ఆ తర్వాత మిగిలినవన్నీ. ఆ తర్వాత ఆరాధనకు మనం వచ్చే 3వ ఉద్దేశం, ఆయన బోధ మనకి కావాలి. ఆ బోధలోనే మన బాధ కూడా పోద్ది.
ఆ బోధలోనే బాగుపడతాం, ఆ బోధలోనే మనకి బుద్ధి వస్తుంది, ఆ బోధలోనే మన భవిష్యత్తుని కట్టుకుంటాం. నాలుగోది, మనందరం ఒకరి ముఖాలు ఒకరు చూసుకునే అవకాశం ఎక్కడ దొరుకుద్ది? ఇక్కడి నుంచి వెళ్ళంగానే నాకు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తాయి, ఎవరు వచ్చారు ఎవరు రాలేదని. ఆవిడ ఒక ఎంక్వైరీ అడుగుద్ది, వాళ్ళు వచ్చారా వీళ్ళు వచ్చారా అని. గుర్తు చేసుకుంటా, ఆహా ఎవరెవరెవరెవరని. ఒకసారి ఇక్కడే డౌట్ వస్తాయి, ఇక్కడ ఉండగానే అటు వచ్చి అడుగుతూ ఉంటాయి ఎవరో ఒకరిని, ఇది కనపడట్లేరే అని. సహవాసంగా మనం ఇలా కలుసుకుంటున్నప్పుడల్లా ఏంటంటే మనం ఒకరినొకరు మర్చిపోం. ఎందుకు మర్చిపోకూడదు అంటే మనం ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి కాబట్టి. సంఘం కోసం ప్రార్థన చేయి అనగానే ప్రభువా సంఘ బిడ్డలు అందరినీ మీరు యేసునామములో దీవించండి ఒక్క మాటకినో ఒక్కొక్కరు గుర్తు వస్తూ ఉంటే చేసేదానికి ఎంత తేడా ఉంటుంది? నీకు అది గుర్తు రావాలంటే నీకు ఆ ముఖ పరిచయాలు సహవాసం ఉండాలి. సహవాసం అందుకే సహవాసం అనేది సరి చేసుకోవడానికి, సహవాసం అనేది సరిదిద్దుకోవడానికి, సహవాసం అనేది ప్రోత్సహించుకోవడానికి, సహవాసం అనేది ఒకరికొకరు మేలు చేసుకుంటూ బుద్ధి చెప్పుకోవడానికి. వృద్ధానికి ఆయన రాడుగా, మనమే ఆయన ప్రతినిధులం, మనమే ఆయన పిల్లలం, మనమే ఒకరినొకరు సరి చేసుకోవాలి. అందుకు సహవాసం కావాలి. ఇక ప్రార్థన, రొట్టె విరవడం. సో ఈరోజు అర్థమైందా? అలవాటు చెప్పుని రావాలా, ఆసక్తితో రావాలా, లేకపోతే ఏది అవసరాన్ని బట్టి రావాలా, ఆరాధించడానికి రావాలా? అయితే లేచి నిలబడి ఒక 3 నిమిషాలు మీరేం చేస్తారో నేను చూస్తా. ఆరాధన మీరేం మాట్లాడతారో, మీ నోటితో ఏ మాటలు వస్తాయో, మీకు ఏం అర్థమైందో అది నేను చూడాలని వినాలని ఆశపడుతున్నాను. లేచి నిలబడి 3 నిమిషాలు మీరు ప్రభుని ఎలా ఆరాధిస్తారో మీరే ఆరాధించండి. ముందేం చెప్తారో